నమస్తే జన సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి వార్తలు చూస్తూనే ఉండండి మీ జన సంచలనం టీవీ. ఏమైనా సరే ఇంకా మంచి ఉద్దేశం ఉంటే, ఇంకా ప్రజలకు ఇంకా ఎక్కువ చేయాలని ఉంటే ఇంకో కొత్త 10 మెడికల్ కాలేజీలు ప్రవేశపెట్టి కొత్త ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పండి. ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కానివ్వమని చెప్పి ఈరోజు ముక్త కంఠంతో మేమంతా కూడా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. పడకముందే గుండెల తప్పుడు కొట్టకముందే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశానికి దాదాపు అన్ని పార్టీలు ప్లస్ అన్ని ప్రజా సంఘాల ప్రతినిధులు అందరూ కూడా రావడం జరిగింది. అన్ని ప్రజా సంఘాలు అందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు, ప్రైవేటు పరం కానివ్వమం, ఖచ్చితంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగానే ఉండాలి, ప్రభుత్వమే ఆపరేట్ చేయాలి, ప్రభుత్వమే పబ్లిక్ ప్రైవేటు పార్టిసిపేషన్ పీపీపీ అనే విధానం లేదు. ఆ పీపీపీ విధానం అనేది మీరు కొత్తగా ఈరోజు నిర్మించుకున్నటువంటి విధానం. ఈ విధానాన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. మరి ఎన్నికల ముందు ఏదైతే ఆశించారో పేద ప్రజలు, ఈరోజు ఆ పేద ప్రజలకు మెడికల్ విద్య మరి మెడికల్ విద్య వైద్యం అందే పరిస్థితి కనపడడం లేదు. మరి వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక ఉద్యమంలాగా ఖచ్చితంగా వ్యతిరేకించడానికి అందరూ కూడా మరి ప్రయాణిస్తున్నారు. దాంట్లోనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ ప్రజలకు, ఆ కోరుకుంటున్నటువంటి ప్రజా సంఘాలకు అండగా ఉండి ఖచ్చితంగా ఏ ప్రభుత్వ మెడికల్ కాలేజీని కూడా ప్రైవేటు పరం కానివ్వం. ఎందుకంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి మరి సారథ్యంలో ఈ పేద రాష్ట్రానికి, పేద ప్రజలకు, మారుమూల ప్రాంతాలకు సైతం వైద్యం అందాలని చెప్పి గ్రామాల్లో మరి విలేజ్ హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేసి, మరి అక్కడ అదేవిధంగా మండలాల్లో ప్రాథమిక వైద్య కేంద్రాలు ఏర్పాటు చేసి, దానికి అందరూ కూడా ఎంబీబీఎస్ డాక్టర్లు, పూర్తి ఎంబీబీఎస్ డాక్టర్లని అక్కడ అపాయింట్ చేసి, మరి ప్రతి ఒక్క ఊరికి ఎక్కడైతే సీరియస్గా ఉన్నా ప్రతి సందులో కూడా వైద్యం అందేటట్లు, మరి ఇంటింటికి వైద్యం, బీపీ, షుగర్, ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులున్నా కూడా ఇంటికి వెళ్ళి వైద్యం చేసే పరిస్థితి ఉంది. అది ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మరి పేద ప్రజలు కూడా వైద్యులు కావాలని చెప్పి, ఎంబీబీఎస్ చదవాలని చెప్పి కోరుకున్నటువంటి రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీలని స్థాపించింది. ఎందుకంటే ఈ వైద్యం మారుమూల ప్రాంతాలకి అందాలంటే ఎంబీబీఎస్ విద్యార్థులుగా ఎంబీబీఎస్ డాక్టర్లు కావాలంటే మెడికల్ కాలేజీలని ఏర్పాటు చేయాలని చెప్పి ఉద్దేశంతో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసి, గత ప్రభుత్వంలోనే 5 మెడికల్ కాలేజీలని విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల ఈ 5 కాలేజీలని కూడా పూర్తి ఫుల్ ఫ్లెడ్జ్గా అడ్మిషన్లు తీసుకొని తరగతులు ప్రారంభమైనాయి. ఏది 2023-24 అంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే. మరి ఆ తర్వాత 2 పాడేరు, పులివెందులు కూడా మరి ఆ పాడేరులో అడ్మిషన్లు అయ్యి ఇప్పుడు చదువుతూ ఉన్నారు 150 మంది. అయితే పులివెందుల దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం అని చెప్పి అక్కడ 50 శాంక్షన్ అయితే ఆ 50 కూడా అడ్మిషన్ తీసుకోకుండా దురుద్దేశంగా ఈరోజు ఆపడం జరిగింది. మరి ఈ నెల జరిగినటువంటి 4వ తారీఖు జరిగినటువంటి కేబినెట్ మంత్రివర్గ సమావేశంలో మిగిలిన 10 మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరణ చేయడానికి
తీర్మానం చేసి ఆమోదించడం జరిగింది. ఇది కనీసం చర్చలు పెట్టి కనీసం ప్రజా సంఘాలు కానీ కనీసం జిల్లాల్లో ఎవరు ఏమనుకుంటున్నారు, ఇవి ప్రైవేటీకరణ చేస్తే మంచిదా కాదా, మీ ఉద్దేశం ఏమని చెప్పి ఎవరిని అడిగింది లేదు. ఈరోజు ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నారు. ఆ 10 మెడికల్ కాలేజీలు కూడా ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా ఉండాలి, ప్రభుత్వమే మెయింటైన్ చేయాలి, ప్రభుత్వమే నిర్వహణ చేయాలని చెప్పి పీపీపీ ద్వారా కాదు అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కోరుకుంటున్నారు. కాబట్టి మీకు ఏమైనా సరే ఇంకా మంచి ఉద్దేశం ఉంటే, ఇంకా ప్రజలకు ఇంకా ఎక్కువ చేయాలని ఉంటే ఇంకో కొత్త 10 మెడికల్ కాలేజీలు ప్రవేశపెట్టి కొత్త ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పండి. ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కానివ్వమని చెప్పి ఈరోజు ముక్త కంఠంతో మేమంతా కూడా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.